హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకి ఫుల్ మఖానాతో మంచి హెల్దీ అండ్ టేస్టీ స్మూతీతో వచ్చేసానండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ముందుగా మఖానా, సో ఫుల్ మఖానా కావాలి. ఫ్రూట్ ఏదైనా సరే, నేను ఇక్కడ యాపిల్ తీసుకున్నాను, మీకు కావాలి అనుకుంటే బనానా, ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. అలాగే నానపెట్టుకున్న నట్స్, సో మీకు నచ్చిన నట్స్ మీ దగ్గర ఉన్నవి నానపెట్టేసుకోవచ్చు. లైక్ బాదాము, నేను ఇక్కడ వచ్చేసి బాదాము, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవి మూడే నానపెట్టాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం పిస్తా, కాజు, అంజీర్, ఆక్రోట్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో బాదాంది పొట్టు తీసేసుకోవాలండి ఇలా. సో ఇలా పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన డేట్స్, సో నేను ఇక్కడ హనీ వేసాను, హనీ బదులు మీరు డేట్స్ని నానబెట్టి కూడా వేసుకుంటే స్వీట్నెస్ లాగా అది యూజ్ అవుతుందండి. సో ఇలా బాదాంది అంతా పొట్టు తీసేసుకోవాలి. సో నెక్స్ట్ మనము మఖానాని రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఒక ప్యాన్ వేడెక్కిన తర్వాత మఖానా వేసేసి రోస్ట్ చేసుకోవాలి. అవి క్రంచీగా అవ్వాలి అన్నమాట. ఇందులో నెయ్యి కానీ సాల్ట్ ఏం వేయదు, జస్ట్ రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో రోస్ట్ అయిపోయిందండి. సో వీటిని చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. అలాగే నేను ఇక్కడ యాపిల్ తీసుకున్నాను, సో యాపిల్ది పీల్ చేసేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన ఫ్రూట్, బనానా, మ్యాంగో ఏదైనా తీసేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ మనము బ్లెండింగ్, మిక్సీ జార్లోకి ఫుల్ మఖానా రోస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసి గ్రైండ్ చేయాలన్నమాట. సో ముందుగా వీటిని పౌడర్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా పౌడర్ లాగా అయింది కదా. సో నెక్స్ట్ ఇందులో ఫ్రూట్, మీకు నచ్చిన ఫ్రూట్, అలాగే నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం మీరు ఖర్జూర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. నేను ఇక్కడ తేనె వేస్తున్నాను. అలాగే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేయట్లేదు, జస్ట్ వాటరే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బాదాము అవన్నీ వేసాం కదా, సరిపోతుంది. మనకి సపరేట్గా మిల్క్ యాడ్ చేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి స్మూత్గా. అంతేనండి, మన సింపుల్గా టేస్టీగా స్మూతీ రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుంది. బనానా వేసుకుంటే ఒక ఫ్లేవర్, యాపిల్ వేసుకుంటే ఒక ఫ్లేవర్, డిఫరెంట్గా బాగుంటుంది. బిజీ మార్నింగ్స్లో టైం ఎక్కువ లేనప్పుడు సింపుల్గా నైట్ ఇలా నానపెట్టేసుకున్నారు అంటే, అవి నైటే మఖానా కూడా రోస్ట్ చేసేసుకున్నారంటే మార్నింగ్ జస్ట్ మిక్సీ వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో పైనుంచి కొంచెం నట్స్ అండ్ హనీతో డెకరేట్ చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.